హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మన స్టార్ హీరోలు అంటే 100వ సినిమా లేదంటే 150వ సినిమా 200వ సినిమా అంటే ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఏ విధంగా ఎదురు చూస్తారో మనకు తెలుసు. అయితే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లేదంటే బాలయ్య బాబు వీళ్ళంతా కూడా 100వ సినిమా మైల్ స్టోన్ అయితే దాటేయడం జరిగింది. ఇంకా మెగాస్టార్ చిరంజీవి అయితే 150వ సినిమా మైల్ స్టోన్ కూడా దాటేశారు. అయితే బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణితో తన 100వ సినిమా కంప్లీట్ చేసుకొని నిర్విరామంగా ఆయన కొనసాగుతున్నారు. ఇక చిరు మనకి తెలుసు ఖైదీ నెంబర్ 150 ద్వారా తన 150 సినిమా కంప్లీట్ చేసుకొని ఆయన కూడా నిర్విరామంగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది. నాగార్జున 100వ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రెజెంట్ నాగార్జున గత కొంతకాలంగా బిగ్ బాస్తో బిజీగా ఉన్నారు. ఒక సోలో సినిమాతో వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు వస్తున్న సినిమాలు చూసుకుంటే కుబేరా, కూలీ. కుబేరా ధనుష్తో చేస్తున్నారు, కూలీ వచ్చి రజనీకాంత్తో చేస్తున్నారు. రెండు కూడా మల్టీ స్టార్ సినిమాలు. ఇందులో కూడా ఆయన ఏదో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు కానీ అది హీరో రోల్ కాదు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా నాగార్జున సినిమా ఎప్పుడొస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అండ్ ఇప్పుడు రాబోతోంది 100వ సినిమా కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువైంది. అయితే నాగార్జున 100వ సినిమా ఏ డైరెక్టర్తో ఉండబోతుంది అని చెప్పి ఇన్ని రోజులుగా చర్చ నడుస్తూ ఉంది. అయితే గత కొంతకాలం క్రితం మనం చూసుకుంటే పూరి జగన్నాథ్ నాకి ఒక స్టోరీ వినిపించారని, లేదంటే పలానా డైరెక్టర్ వచ్చి నాకి స్టోరీ వినిపించారని చెప్పి చాలా రకాల వార్తలు వచ్చాయి. అలాగే అక్కినేని ఫ్యాన్స్ పూరి జగన్నాథ్తో సినిమా ఒప్పుకోమని కూడా చాలా ప్రెషర్ పెడుతున్నారు నాగార్జునకు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే నాగార్జున గతంలో శివమణి కానీ, సూపర్ కానీ ఇలా రెండు డిఫరెంట్ జానర్స్లో సినిమాలు కూడా చాలా మంచి టాక్ తెచ్చుకున్నాయి. సూపర్ థియేటర్స్లో ఆడపోయినప్పటికీ కూడా టీవీలో వచ్చినప్పటికీ మంచి హిట్ అయింది. ఇక శివమణి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నాగార్జునలో ఒక కొత్త యాంగిల్ చూపించారు పూరి జగన్నాథ్. ఈ నేపథ్యంలో పూరి స్టోరీ చెప్పారు కాబట్టి ఈ స్టోరీకి ఓకే చెప్పాలని చెప్పి అక్కినేని ఫ్యాన్స్ అంతా కోరుకున్నారు. కానీ అయితే ఇప్పుడు జరుగుతుంది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది. టాలీవుడ్లో ఒక ప్రముఖ నిర్మాత నాగార్జున కోసం స్టోరీలు వింటున్నట్టు తెలుస్తోంది. ఏదో ఒక స్టోరీ ఓకే అయితే ఇంకా 100వ సినిమా స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ నేపథ్యంలో మనకి ప్రముఖ డైరెక్టర్ కేఏ కార్తిక్, ఈయన తమిళ్ డైరెక్టర్, ఒక స్టోరీ అయితే నాకు వినిపించినట్టు తెలుస్తోంది. ఈ స్టోరీ నాగార్జునకి నచ్చి ఈ సినిమాకి వెంటనే ఓకే చెప్పారని కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే కార్తిక్ గతంలో ఏ సినిమా చేశారు అంటే నితం వరువానం అనే సినిమా చేస్తారు. ఇది 2022లో వచ్చింది. ఇదే కార్తీక్ యొక్క మొదటి సినిమా. అయితే ఈ సినిమాలో మనకు తెలుసు అశోక్ సెల్వన్ హీరోగా చేశారు, ట్రిపుల్ రోల్ చేశారు. ఇందులో మన తెలుగు అమ్మాయి రీతు వర్మ కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్స్గా చేసింది. అయితే ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది, మీరు అందరూ చూసే ఉంటారు. ఇదొక మంచి క్లాసిక్ మూవీ. అయితే నాగ్ విషయంలో మాత్రం కొంచెం మాస్ లేదంటే కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కార్తీక్ అయితే ఒక స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మనకు తెలుస్తోంది. అయితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఎవరైనా ఒక టాప్ డైరెక్టర్తో 100వ సినిమా ఉంటే బాగుండేది అని చెప్పి హోప్స్ పెట్టుకున్నారు. అయినప్పటికీ మనం చూసుకుంటే నాగార్జున గతంలో కూడా యువతరానికి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ సినిమా కార్తీక్తోనే ఉండే అవకాశాలు అయితే గట్టిగా తెలుస్తోంది. మరి చూద్దాం నెక్స్ట్ సినిమా కార్తీక్తో ఉంటుందా లేదంటే ఇంకెవరికైనా లైన్లో పెడతారా అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కుబేరా, కూలీ తర్వాత వెంటనే 100వ సినిమా అయితే స్టార్ట్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.